2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వ్యాపార పరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వీరికి అనుకూలిస్తున్నాయి? ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. కుంభరాశి వాళ్ళకి మనం చూసుకుంటే అండి ద ఒరిజినల్ 11th హౌస్ కుంభరాశి అనమాట. సో ఇక్కడ అక్టోబర్ మాసం కోసం మనం మాట్లాడుతున్నాం కాబట్టి అక్టోబర్ మాసంలో 6 గ్రహాల యొక్క సంచారం మారబోతుండడం వల్ల విభిన్నమైనటువంటి మార్పులు అన్ని రాశుల మీద పడుతోంది. అందులో భాగంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం చూద్దామండి. సో ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చూస్తుంటే లగ్నంలో శని రాహుల యొక్క కంజంక్షన్ కనబడబోతోందండి. ఎప్పటి నుంచి? అక్టోబర్ 10వ తారీఖున శని 2వ స్థానంలోంచి లగ్నంలోకి స్వరాశిలోకి రాబోతున్నారు అనమాట. దీనివల్ల ఏం జరగబోతుంది అంటే లగ్నంలో శని రాహుల యొక్క సంచారం జరగడం వల్ల హెల్త్ ఇష్యూస్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకని అంటే లగ్నంలో ఉండేటువంటి శని జన్మ శని సూచన చేస్తూ ఉంటారు కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాహన ప్రమాదములు కావచ్చు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కావచ్చు, వీటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశములు ఎక్కువ ఉన్నాయి. తర్వాత చూస్తే అమ్మా 5వ స్థానంలోంచి గురుడు 6వ స్థానంలోకి సంచారం చేయబోతున్నారు. ఎప్పుడైతే గురుడు అనేటువంటి ఆయన మారారో గురుబలం తగ్గబోతోంది. దీనివల్ల ఆర్థిక సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేను వివరంగా చెప్తానండి. 7వ స్థానంలో కేతువు అలాగే సంచారం చేస్తున్నారు యథావిధిగా. అష్టమంలో శుక్రుడు యోగిస్తున్నారు. అక్టోబర్ 9వ తారీఖు దగ్గర నుంచి భాగ్యస్థానంలో బుధుడు తప్ప రవికుజులు ఇద్దరూ కూడా అంతగా యోగించడం లేదు. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఓవరాల్గా మనం చూస్తే అండి మొదటి నుంచి కూడా లగ్న రాహు అనేటువంటి ఆయన ప్రయాణాలు చేయడం వల్ల వచ్చేటువంటి అలసట, బడలిక వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలకి సూచన చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఏ వ్యసనాలు, జూదము అలవాట్ల విషయంలో ఉన్నవాళ్ళైతే ఆరోగ్యాన్ని చాలా చక్కగా కాపాడుకోండి. ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టద్దు. అప్పుగా కానీ, సహాయంగా కానీ, హామీలు, సంతకాలు లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయొద్దు. అయితే గురుబలం అనేటువంటిది ఇక్కడ తగ్గిందండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ధన నష్టం కలిగే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. బంధువులతో, భార్యాపుత్రులతో విరోధము అని శాస్త్రం చెబుతోందండి. అంటే ఎలా ఉంటుంది అని అంటే కుటుంబంలో కలహాలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. ఎవరెవరికో కాదండి, సొంత తల్లి, సొంత తండ్రి, సొంత సిబ్లింగ్స్ వీళ్ళ మధ్యలోనే గొడవలు స్టార్ట్ అవుతాయి. సో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేహకాంతి తగ్గడము అని శాస్త్రం చెబుతోందండి. అంటే నిద్ర పట్టకపోవడం, నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇబ్బంది పెట్టడం ఇలాగ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వివాహాది శుభ కార్యక్రమాలు పోస్ట్ పోన్ అవ్వడం లేదా పెండింగ్ పడడం లాంటివి ఎక్కువగా కనబడుతోంది. సంతానం విషయంలో ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి నిరాశ, నిస్పృహాలు కలిగే అవకాశం కూడా కనబడుతోందండి. తర్వాత 7వ స్థానంలో కేతుగ్రహ సంచారం నడుస్తుందమ్మా. దీనివల్ల వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉంటారో వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ పార్ట్నర్షిప్లో, జాయింట్ వ్యాపారం అంటూ ఉంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారం, బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి కాస్త మిస్అండర్స్టాండింగ్స్ రావడం, వ్యాపారంలో నష్టాలు చూడడం, ఆశాజనకమైనటువంటి ఫలితాలు రాకపోవడం ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అష్టమంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. ఎవరైతే సినీ, నాటక, కళారంగాల్లో ఉంటారో, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే అష్టమ స్థానంలోనూ నీచ స్థితిలో శుక్రుడు ఉన్నారు కాబట్టి అవకాశాలు వచ్చినట్టుగా వచ్చి మధ్యలో ఆగిపోవడం కావచ్చు, లేకపోతే ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తడం కానీ, వేరే వాళ్ళ యొక్క ఇంటర్ఫీరెన్స్ అనేటువంటిది రావడం కానీ, తర్వాత కోపము అనేటువంటిది తగ్గించుకునే ప్రయత్నం చేయండి. షార్ట్ టెంపర్ వల్ల, డైజెషన్ ఇష్యూస్ వల్ల కావచ్చు, తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, హెల్త్ అనేటువంటిది డ్యామేజ్ అయ్యే అవకాశములు ఎక్కువగా కనబడతాయి అని చెప్పచ్చండి. తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే విమెన్, ఎస్పెషల్లీ విమెన్ ఎవరైతే ఉంటారో ఈ కుంభరాశి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో డామినెంట్ హస్బెండ్ వల్ల ఈ తగువులు అనేటువంటివి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇక ఈ స్థానానికి మనం వస్తేమ్మా రవి, బుధ, కుజ అనేటువంటి 3 గ్రహాల్లో బుధుడు మాత్రమే యోగిస్తున్నారు. దీని మూలాన రవి, కుజులు ఎప్పుడైతే ఇద్దరూ కూడా యోగించడం లేదో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, నూతన ఉద్యోగ అవకాశాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా, గవర్నమెంట్ వ్యవహారాల్లో ఉన్న, గవర్నమెంట్ జాబ్లో ప్రమోషన్ కోసం చూస్తున్నా, ఈ రవి యోగించడం లేకపోవడం వల్ల పనులు స్తంభించిపోతాయండి, ఆగిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే
రవి అనేటువంటి ఆయన ఎప్పుడైతే బాగాలేదో ఆరోగ్యము అనేటువంటిది క్షీణించే అవకాశం ఉంటుంది. సమయానికి భోజనం చేయాలి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఇంకా పెరిగిపోతాయి. నిద్ర లేకపోవడం, ఆహారం లేకపోవడం వల్ల వచ్చే తగువులు చాలా ఎక్కువ అవుతాయమ్మా. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కుజగ్రహ సంచారం కూడా యోగించడం లేదు. రుణ బాధలతో, అప్పులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఎలాంటి మార్పులు లేవు. కొంతకాలం ఇంకా కొంచెం ఇబ్బంది పడాల్సిన అవకాశం కనబడుతోంది. మంత్ ఎండ్లో అండి 26 తర్వాత కుజుడు ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి రుణ బాధల విషయంలో మంచి అభివృద్ధి కనబడుతుంది. అయితే ఇంకా చెప్పాలంటే భూ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, న్యాయపరమైన చిక్కులు, ధర్మ పోరాటాలు, కోర్టు సమస్యల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి మార్పులు లేవు. 26 తర్వాత నుంచే మీకు మార్పులు ఉంటాయి. అయితే చూడండి, బుధుడు అనేటువంటి ఆయన బాగున్నారు. దీనివల్ల ఏంటి అంటే ఎవరైతే వ్యాపారం చేస్తారో, జాయింట్ కాకుండా సింగిల్గా వ్యాపారం చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ ఫుడ్ బిజినెస్ కావచ్చు, అకౌంట్స్ కావచ్చు, ఈ-కామర్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, ఇంకా ఈ బుధుడికి సంబంధించి చెప్పాల్సినటువంటివి వీటికి అకౌంట్స్ కానీ వీటికి సంబంధించిన వాళ్ళైతే అధికమైనటువంటి లాభాలు కలిగే అవకాశం కనబడుతుంది అని చెప్పొచ్చండి. సో ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి మనం చూస్తే అమ్మా కాస్త జాగ్రత్తగానే ఉండాలి. గ్రహాలన్నీ కూడా కాస్త ప్రతికూలంగా కనబడుతూ ఉన్నాయి. ఈ మాసం దాటిన తర్వాత, అక్టోబర్ మాసం దాటిన తర్వాత రవి ఎక్కడికి వస్తే యోగిస్తారు, కుజుడు యోగిస్తారు, బుధుడు యోగిస్తారు. 3 గ్రహాలు కలిసి వచ్చే మాసం రాజయోగం కనబడుతోంది. కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. తర్వాత ఒక 3 months 90 days ఓపిక పడితే మళ్ళీ గురుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత రాజయోగం కనబడుతోంది. శుక్రుడు ఇక్కడికి వచ్చాక విపరీతంగా రాజయోగం. ఎవరైతే కళారంగంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఉంటుందండి. ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ నవంబర్ మాసం 10th ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ మాసం అయితే, అక్టోబర్ మాసం అయితే కాస్త మనోవిచారం ఎక్కువగా ఉంటుంది. కష్టములు, అవరోధములు, ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. బాధపడాల్సిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. సో డబ్బుల విషయంలో, హెల్త్ విషయంలో, ఫ్యామిలీ విషయంలో, ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లోనూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. ప్రధానమైన నిర్ణయాలు అయితే రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రంగు ఏంటండి? వీళ్ళకి ఈ మాసం వరకు కలిసి వచ్చేటువంటి రంగు పచ్చ అండి. గ్రీన్ చాలా బాగుంటుంది. కలిసి వచ్చే రోజు బుధవారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. నెంబర్ 5 చాలా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు? ఈ మాసం వరకు నవగ్రహాలన్నీ కూడా కాస్త స్ట్రెంత్, బలం తక్కువగా ఉంది కాబట్టి నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, నవధాన్యాలు దానంగా ఇవ్వడం లాంటివి చేయండి. గొప్పదైనటువంటి శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. మరి అలాగే ఇంకా ఎవరికైనా కూడా ఇంటర్నల్గా వారి యొక్క చార్ట్ ప్రభావం ఏ విధంగా ఉంది, వారు ఎదుర్కొనే సమస్యలకి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మా గారు? అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ గోచారాన్ని, అదేవిధంగా మీ పర్సనల్ చార్ట్ చెక్ చేసిన తర్వాత, ఎందుకు అని అంటే పర్సనల్ చార్ట్లో చాలా యూనిక్గా ఉంటుందండి. అక్కడున్న బ్లాకేజెస్ వేరు, అక్కడున్న గ్రహాల యొక్క స్ట్రెంత్ వేరు, అన్నీ వేరు. అవి చెక్ చేసిన తర్వాత ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.